హాయ్, మీరు చూస్తున్నారు యానం ఎదుర్లంక బ్రిడ్జి. ఇది జిఎంసి బాలయోగి వారిది. జిఎంసి బాలయోగి ఫోటో అదిగో. మనం ఇప్పుడు యానం నుంచి ఎదుర్లంక వెళ్తున్నాం. బ్రిడ్జ్ దాటితే ఎదుర్లంక. బ్రిడ్జ్ ముందు బ్రిడ్జ్ ఇప్పుడు మనం యానంలో ఉన్నాం. దాటితే ఎదుర్లంక. కోనసీమ వాసులకి ఇది ఒక వరం లాంటిది. నాకు తెలిసి 1990లో పన్నెండు మీద వెళ్ళేవాళ్ళం. 1996లో జిఎంసి బాలయోగి గారు లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు దీన్ని ఈ యొక్క బ్రిడ్జిని శంకుస్థాపన చేశారు. ఆయన చిన్నప్పటి నుంచి ఇదే పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో పుట్టి పెరిగి ఇక్కడి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకుని చంద్రబాబు నాయుడు గారికి హయాంలో ఎమ్మెల్యే, ఎంపీ, విద్యాశాఖ మంత్రి, స్పీకర్గా కూడా పనిచేశారు. బ్రిడ్జిని చూస్తున్నారు. కోనసీమ వాసుల కళ, ఒక కళ ఈ బ్రిడ్జి. మీరు ఇది చూస్తున్నారు. ఇది మనం చూస్తుంది ఎంత మన ఎదుర్లంక యానం ఎదుర్లంక జిఎంసి బాలయోగి పిలుస్తారు. ఇదిగో చూడండి, ఇవి చూడండి ఒకసారి. ఇదివరకు ఈ వంతులు లేనప్పుడు పంటి సహాయంతో అవతల పక్క అవతల పక్క దాటేవాళ్ళం. పంటి మీద 20 to 30 మినిట్స్ ప్రయాణం చేయవలసి వస్తుంది. బ్రిడ్జి పడిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. కాకినాడకి ఇటు అమలాపురం, కాకినాడ బస్ ఫెసిలిటీ బాగా ఇదైంది. అంతకుముందు బస్సులో ఫెసిలిటీ ఉండేవి కాదు. ఓన్లీ ఎదుర్లంక వరకు బస్సులు ఉండేవి. అటేమో అవతల పక్క యానం టు కాకినాడ ఉండేవి. ఈ బ్రిడ్జి పట్టడం వల్ల యానం ఎదుర్లంక, యానం కాకినాడ టు అమలాపురం చాలా ఈజీ అయిపోయింది. నాన్ స్టాప్ బస్ 1.5 అవర్లో కాకినాడ టు అమలాపురం రీచ్ అయిపోవచ్చు. ఇదిగో మీకు కనిపిస్తుంది, మనం చూస్తుంది బ్రిడ్జి పొడవు వచ్చి 3.2 కిలోమీటర్స్. ఇదిగో ఇప్పుడు మనం చూస్తుంది పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం మీకు కనిపిస్తుంది. చూడండి, ఇది 30 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఎదుర్లంక వాసులు, ఎదుర్లంక ప్రజలు పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్థాపించారు. మీరు చూడొచ్చు. జై హనుమాన్.